హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము దుర్గం చెరువు వెళ్తున్నాం అనమాట. అక్కడ స్ట్రీట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి, మరి అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చూసేద్దాం. సో లెట్స్ గో. దుర్గం చెరువు అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ సూపర్గా ఉండే వెదర్, సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ బాగుంటుంది వ్యూ. దుర్గం చెరువులో ఉన్నాము. మేమైతే దుర్గం చెరువు మెట్రో స్టేషన్ దగ్గర దిగాము. అండ్ ఇక్కడ మెట్రో స్టేషన్ నుంచి మనకి కేబుల్ బ్రిడ్జ్ స్పాట్ అయితే ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉండిద్ది. సో అలా హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం, వాక్ చేసుకుంటూ. స్పాట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ అసలు యాక్చువల్గా అయితే బోటింగ్ కూడా అవైలబుల్ ఉండిద్ది, బట్ నైట్ టైం అవైలబుల్ ఉండదు. సో మేము లోపలికి కూడా వెళ్ళలేదు, ఎలాగో బోటింగ్ అవైలబుల్ ఉండదు కాబట్టి. ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం, కానీ ఇక్కడ చూస్తే ఏం లేదు, జస్ట్ ఐస్ క్రీమ్స్ అండ్ ముర్మురాలు ఉండే. సో ఇక ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ముర్మురాలు అయితే తీసుకున్నాము. ముర్మురాల టేస్ట్ అయితే సూపర్గా ఉండే. ఇంకా యాక్చువల్గా అయితే ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ ఉండాలి, స్ట్రీట్ ఫుడ్, బట్ అన్నీ తీసేశారంట. ఏదో ప్రాబ్లం అవ్వటం వల్ల స్ట్రీట్ ఫుడ్ అంతా తీసేశారు. మేము మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం కదా, స్ట్రీట్ ఫుడ్ సూపర్గా ఉండిద్ది, ఇక్కడ చాలా వెరైటీస్ ఉండిద్దని అని చెప్పేసి వచ్చాము. ఇక్కడికి వచ్చాక తెలిసింది అక్కడ అన్నీ తీసేశారని చెప్పేసి. సో మీరు ఎప్పుడైనా స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం, దుర్గం చెరువు వెళ్దాం అనుకుంటే లైట్ తీసుకోండి, ఎందుకంటే అక్కడ ఏం లేదు. సో అలా కొంచెం నడుచుకుంటూ వెళ్తే దోసగాడి అనే ప్లేస్ కనిపించింది. ఇదైతే తమడ మీడియా వెనకాలే ఉంది. ఆల్ వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అవుట్ సైడ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది, హాయిగా కూర్చొని తినొచ్చు అండ్ మంచిగా వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. మేమైతే ఫస్ట్ ఉప్మా దోశ ఆర్డర్ చేసాము. అండ్ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ అవైలబుల్ ఉన్నాయి, పల్లీ చట్నీ అండ్ పుట్నాల చట్నీ, అలాగే టమాటో చట్నీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ చట్నీస్ కూడా చూడటానికి థిక్ టెక్స్చర్లో ఉంది, మంచిగా అనిపించుండే అసలు. అండ్ మీకు ఎంత కావాల్సి వస్తే అంత చట్నీస్ తీసుకోవచ్చు, మనమే సెల్ఫ్ సర్వింగ్ అనమాట ఇక్కడ వచ్చేసి. సో ఇక ఫస్ట్ అయితే ఉప్మా దోశ టేస్ట్ చేసాము. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, కాకపోతే కొంచెం నెయ్యి ఎక్కువ అయ్యింది. నాకైతే నచ్చింది, నెయ్యి ఎక్కువైనా కనుక మంచిగా అనిపించింది టేస్ట్ ఓవరాల్గా. నెయ్యి గట్టిగా తగులుతుంది, నెయ్యి అలవాటు చేసుకున్నాను. లేకపోతే ఇక్కడ ఇక్కడంతా 90. నెక్స్ట్ వచ్చేసి గుంట పొంగనాలు ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇవి చాలా పెద్ద సైజులో వచ్చాయి అండ్ స్టఫ్ చాలా పెట్టేసినట్టు అనిపించింది. ఈ గుంట పొంగనాలు అంటే నార్మల్గా అయితే చిన్న చిన్నగా చేసుకుంటాం మనము, అండ్ దీంట్లో ఉప్మా పెట్టారు మరి లోపల, మాకైతే అర్థం కాలేదు. సో ఎవ్వరికి నచ్చలేదు పెద్దగా ఇది గుంట పొంగనాలు అయితే. ఎంత బాగుంటుందో అని చాలా ఎగ్జైటెడ్గా
ఆర్డర్ పెట్టామన్నమాట. నార్మల్గా అయితే దొరకవదు కదా గుంట పొంగనాలు ఎక్కడ పడితే అక్కడ. సో బాగుంటుంది అనుకునే ఎక్స్పెక్టేషన్స్ తోటి పెట్టాము. పెద్దగా ఏం నచ్చలేదు మాకు ఎవ్వరికి, ఎందుకంటే స్టఫ్ లోపలంతా ఉప్మా పెట్టేసరికి కొంచెం వెరైటీగా అనిపించింది. ఎక్కడికి వచ్చాం? సో ఇంకా దుర్గం చెరువుకి దగ్గరలోనే మనకి కేబుల్ బ్రిడ్జ్ పక్కనే ఇన్ఆర్బిట్ మాల్ కూడా ఉండిద్ది అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ అయితే ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళాము. స్ట్రీట్ ఫుడ్ తోటి పెద్దగా సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చేసి డామినోస్కి వెళ్ళామన్నమాట. అండ్ డామినోస్లో అయితే మేము మీల్ ఫర్ 4 తీసుకున్నాము. సో ఆ మీల్ ఫర్ 4లో వచ్చేసి మాకు ఒక పన్నీర్ పిజ్జా అండ్ నెక్స్ట్ ఫామ్ హౌస్ పిజ్జా, 2 పెప్సీస్ అండ్ గార్లిక్ బ్రెడ్ అయితే వచ్చింది. ఫస్ట్ అయితే ఫామ్ హౌస్ పిజ్జా టేస్ట్ చేశాను. సూపర్ చీజీగా ఉండే, అసలు చాలా చీజీగా ఉండే. అండ్ టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉంది. అసలు టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉండే. అండ్ మొత్తం మీల్ ఫర్ 4 అయితే 1000 రూపీస్ పడ్డది. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది, క్వాంటిటీ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ పిజ్జా టేస్ట్ చేశాను. దాని టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉండే, సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ బ్రెడ్ ట్రై చేశాను. దీని టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. ఏదో బ్రెడ్ ముక్క తిన్నట్టుంది, అస్సలు బాగాలేదు టేస్ట్. సో ఇక ఎవ్వరం పెద్దగా తినలేదు, అది వదిలేసాము గార్లిక్ బ్రెడ్ అస్సలు నచ్చక. అండ్ మా ఫ్రెండ్స్కి అయితే పన్నీర్ పిజ్జానే బాగా నచ్చింది. ఫామ్ హౌస్ పిజ్జా కూడా పెద్దగా నచ్చలేదు, అన్నీ తీసేశారు పై అన్నీ. నాకైతే 2 పిజ్జాస్ కూడా చాలా యమ్మీగా అనిపించాయి. సో ఇలా తిన్నారనమాట మా ఫ్రెండ్స్, మొత్తం పై అన్నీ పీకేసి పిజ్జా ఒకటి తిన్నారు. మేము తిన్నదానికన్నా చేసిన చెత్త ఎక్కువ ఉంది అసలు. సో మాల్ నుంచి బయటికి రాగానే ఐస్ క్రీమ్స్ కనిపించాయి. ఇక ఐస్ క్రీమ్స్ తీసుకొని మంచిగా ఐస్ క్రీమ్ తినుకుంటూ మళ్ళీ మెట్రో స్టేషన్ దాకా అలా నడుచుకుంటూ వెళ్ళాము. సూపర్గా గడిచింది నైట్ అంతా, అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలా హాయిగా స్ట్రీట్స్లో తిరుగుతూ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము యాక్చువల్గా అయితే. బట్ ఫుడ్ కన్నా ఎక్కువ స్ట్రీట్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసామనిపించింది, ఎందుకంటే మంచిగా అలా తిరుగుతూ వాక్ చేసుకుంటూ వెళ్ళాము ప్రతి ప్లేస్కి కూడా. అండ్ అలా ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.